చంపేస్తానని, ఆయన కళ్ళు పీకేస్తానని ఎవరైతే మాట్లాడిన వీడియోలు ఇప్పటికీ యూట్యూబ్ లో వీడియోలు ఉన్నాయి. ప్రవీణ్ పగడాల గారిది యాక్సిడెంట్ కాదు, అది పక్కా ప్లాండ్ గా జరిగిన హత్య అని క్రైస్తవ సమాజం అందరిలోనూ అనుమానం ఉంది. ఆయన ముఖం చూస్తే మాత్రం చాలా నుజ్జు అయిపోయి ఉంది. ఏదో బలమైన రాడుతో ముఖం మీద పెదాల మీద కొట్టినట్టుగా కనబడుతుంది. పగడాల పగిలిందని చెప్పి దారుణంగా పాట పాడుతుంది. ఎంత గొప్ప భార్య అండి, నిజంగా ఎంత గొప్ప భార్య, గొప్ప భార్య. ప్రభు పేరిట అందరికీ వందనాలండి. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మాట్లాడడానికి మీ ముందుకు వచ్చాను. 2 రోజుల క్రితం మనం విన్నటువంటి ఒక వార్త అండి, అదే ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణ వార్త. నిజంగా అన్ని యొక్క మరణ వార్త వినగానే పల్లెల నుంచి పట్టణాల వరకు ప్రతి క్రైస్తవుడు కూడా బాధపడ్డాడు, ప్రతి దైవజనుడు దుఃఖించాడండి. ఒక విషయం ఆలోచించండి, ఈరోజు రక్త సంబంధులకి ఏదైనా అయితేనే పట్టించుకోలేనటువంటి రోజులు, అలాంటిది ఒక దైవజనుడు చనిపోయాడనేటువంటి మరణ వార్త యావత్ క్రైస్తవ్యాన్ని దుఃఖపెట్టిందంటే ఆయన ఎంత మంచి వ్యక్తో, ఎంతమంది హృదయాల్ని ఆయన గెలుచుకున్నాడో మీరు ఆలోచించండి. నిజమండి, పల్లెటూరులు మొదలుకొని పట్టణస్తుల వరకు ప్రతి క్రైస్తవుడు బాధపడ్డాడు, ప్రతి దైవజనుడు దుఃఖపడ్డాడండి ఆయన కోసం. ఎంత దారుణం అండి నిజంగా. అది యాక్సిడెంట్ అని చెప్తున్నారండి, అది చాలా బాధాకరం. అది యాక్సిడెంట్ అండి, చూసిన ప్రతి ఒక్కడికి తెలుస్తుంది అది హత్య అని. ఏదో ప్లాన్ చేసి ఎగ్జాక్ట్గా ఆయన చంపేసినట్టుగా లేదు అది. మన విజయప్రసాద్ రెడ్డి గారు అలాగే చాలామంది దైవజనులు మాట్లాడినట్టుగా అక్కడ ఉన్నటువంటి ఆధారాలను బట్టి మనం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా అది హత్య అయినట్టుగా క్లియర్గా కనబడుతుంది. అలాంటి హత్యను పట్టుకొని యాక్సిడెంట్గా ఎలా క్రియేట్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అయినా చంపినటువంటి వ్యక్తులకి అంత మనసున్న వ్యక్తిని, మంచి వ్యక్తిని ఎలా చంపాలనిపించిందో నాకు అర్థం కావట్లేదండి. నిజమండి, ఆయనకి 2 కూతుర్లండి. ఆయన కాకుండా 12 మంది కూతుర్లను ఆయన పెంచుకుంటున్నాడు. ఈరోజు ఆడపిల్లల్ని పెంచాలంటే ఎంతమంది భారంగా ఫీల్ అవుతారండి. అలాంటిది తన కూతుర్లు కాకపోయినా సొంత కూతుర్ల 12 మందిని ఆయన పెంచుతున్నాడంటే ఎంత గొప్ప వ్యక్తి. ఎన్నో కంపెనీలు ఉన్నాయండి ఆయనకి, ఆ ఎంప్లాయీలందరినీ ఈయన పోషిస్తాడు. ఎంతోమంది వృద్ధుల్ని పోషిస్తున్నాడు, ఎంతోమంది అనారోగ్యం లేని వారికి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి ఎన్నో సేవా కార్యక్రమాలు ఆయన చేస్తున్నాడు. అంత మంచి వ్యక్తిని, అంత మనసున్న వ్యక్తిని ఎలా చంపాలనిపించింది? చాలా బాధాకరమండి, చాలా బాధాకరం. నిజంగా ఎంత క్రైస్తవుడు అయినటువంటి ప్రతి ఒక్కడు దుఃఖపడ్డాడు. గొప్ప దైవజనుడిని ఈరోజు మనం మిస్ అయిపోయామండి. చిన్నప్పుడు నేను కూడా నా యొక్క చిన్న వయసులో ఉన్నప్పుడు ఆయన యొక్క డిబేట్లు చూశానండి. డాక్టర్ భాస్కర్ రాజు గారితో ఆయన చేసినటువంటి డిబేట్లు చూసినప్పుడు అబ్బా ఏం డిబేట్ అయ్యా ఇది, ఎంత బాగా మాట్లాడుతున్నాడు అన్నయ్య. ఒక్కొక్క పాయింట్ రేస్ చేసి అవతల వ్యక్తిని ఎక్కడ కూడా బాధపరచకుండా, అవతల వ్యక్తిని ఎక్కడ కూడా అవమానపరచకుండా నీట్గా, లాజికల్గా, తర్కబద్ధకంగా మాట్లాడతాడండి ప్రతి పాయింట్. అంత గొప్ప స్కాలర్ అనమాట. బైబిల్ పట్ల ఎంత గ్రిప్ ఉంటే అంత స్పష్టంగా ఆయన మాట్లాడగలడు, అంత లాజికల్గా ఆయన మాట్లాడగలడని నేను ఇన్స్పైర్ అయ్యానండి ఆయన చూసినప్పుడల్లా. ఆయన డిబేట్స్ చూసిన ప్రతిసారి నేను ఇన్స్పైర్ అయ్యేవాడిని. ఆయన మాట్లాడే మాటలు మీరు చూడండి, ఆయన ప్రసంగాలు మీరు వినండి, డైరెక్ట్గా ఒక వ్యక్తిని కూర్చోబెట్టి మాట్లాడుతున్నట్టు ఉంటుంది. ఏదో నేను బోధకుని, మీరందరూ సంఘ సభ్యులు అన్నట్టుగా మాట్లాడు. వ్యక్తిగతంగా ఒక వ్యక్తితో మాట్లాడితే ఎలా ఉంటుందో అలా ఫ్రీగా మాట్లాడతాడనమాట. అంత బాగుంటుంది ఆయన యొక్క మాటలు. అలాంటి వ్యక్తి అంటే క్యారెక్టర్ పరంగా చాలా మంచి వ్యక్తి, ఆయన చేసే సేవా కార్యక్రమాల ప్రకారంగా చాలా గొప్ప వ్యక్తి. అంత మంచి వ్యక్తిని, అంత గొప్ప వ్యక్తిని చంపాలని ఎలా అనిపించిందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. నిజంగా సీసీ ఫుటేజ్ చూస్తే ఆయన బైక్ మీద వస్తున్నాడండి, అక్కడ టోల్గేట్ దాటినప్పుడు ఆయన యొక్క సిగ్నల్ లైట్ మాత్రం వెలుగుతుంది, ఆయన యొక్క హెడ్ లైట్ పగిలిపోయింది. అంటే అప్పటికే ఆయన మీద ఏదో అటాక్ జరిగి ఉంటుందని నాకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అనిపిస్తుంది. అది ఖచ్చితంగా నిజమండి. ఆ హెడ్ లైట్ పగిలిపోవడం చూడండి, ఆయన వీక్ అయిపోయాడు అప్పటికి. అంటే అప్పటికే ఆయన మీద ఎవరో దాడి చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత వచ్చాడు, బండి ఆయన మీద పడిపోయింది. బండి ఆయన మీద ఎలా పడుతుందండి? ఆయన బాడీ మీద షూ ప్రింట్స్ ఉన్నాయి. ప్రతి క్లూని చూస్తుంటే మనం ఎగ్జాక్ట్గా అది హత్యగానే కనిపిస్తుందండి. ఎంత బాధాకరం చెప్పండి, నిజంగా చాలా బాధాకరం. వాళ్ళ కుటుంబం అందరూ ఏమైపోవాలండి? ఎంతమంది ఆయన మీద ఆధారపడి బ్రతుకుతున్నారు, ఎంతమంది ఆయన మీద డిపెండ్ అయి బ్రతుకుతున్నారు మీరు ఆలోచించండి. అలాంటి వ్యక్తులను చంపాలని మీకు ఎలా అనిపించింది? సరే హైందవ మతంలోని ఇతర మతాల గురించి మాట్లాడేవారు ఉన్నారు, క్రైస్తవ మతంలోని ఇతర మతాల గురించి మాట్లాడేవారు ఉన్నారు, ముస్లిం మతంలోని ఇతర మతాల గురించి మాట్లాడేవారు ఉన్నారు. సరే మాట్లాడారని చెప్పి వాళ్ళని ప్రాణం తీసేస్తాము మనం? ప్రాణం తీసేసే అంత తప్పు పని ఆయన ఏం చేశాడండి ఆలోచించండి. ఈరోజు ప్రతి క్రైస్తవులు ఉన్న ప్రతి దైవజనుడు దీన్ని ఎదిరిస్తారండి, వదలరు. మీరు ఏదో అనుకుంటున్నారేమో, చంపేసిన ప్రతి వ్యక్తి ఏదో అనుకుంటున్నారేమో. క్రైస్తవులైనటువంటి మేము ఈ యొక్క ప్రాబ్లంని విడిచిపెట్టేదే లేదు.
ఖచ్చితంగా దీంట్లో న్యాయం జరిగే వరకు ప్రతి క్రైస్తవుడు పోరాడతాడు, ప్రతి దైవజనుడు పోరాడతాడు. అసలు సంఘాల మధ్య భేదాలు లేకుండా, డినామినేషన్ మధ్య భేదాలు లేకుండా ప్రతి క్రైస్తవుడు ఏకమై ఖచ్చితంగా పోరాడతాడు. నేను చెప్తున్నాను, ఆయన చనిపోయాడని బాధపడుతుంటే చనిపోయిన వ్యక్తి మీద ఎవరైనా జాలి చూపిస్తారు. మన శత్రువైనా సరే చనిపోతే వాడి పట్ల మనం జాలి చూపిస్తాం కదా. అలాంటిది ఇంత క్రూరంగా మనుషులు ఎలా ఉన్నారండి? ఆ పోస్టులు ఏంటండి, ఆయన మీద పాటలు ఏంటండి? మీరు ఇన్ని చేస్తున్నా, ఆయన చంపేసిన, అంత దారుణంగా ఆయన చంపేసి బాధ పెట్టినా వాళ్ళ భార్య ఏమని మాట్లాడిందండి? భార్య ఏమని మాట్లాడింది? అదే వేరే ఒక భార్య అయితే ఏం చేస్తుంది? నా భర్తను చంపిన ఖచ్చితంగా నేను చంపాలంటది. అలాంటిది వాళ్ళ భార్య ఏమని మాట్లాడింది ఒకసారి చూడండి. I praise God for making him what he is or was. I am very proud of the ministry he did, and now me, my family and everybody here has to continue the ministry what he has shown us. And also, as our God Jesus Christ teaches us to be in peace and harmony, we have to show through our lives also. We are not here to take revenge. We are here to preach, teach his kingdom. So I request everybody who followed him to be like Praveen. He was a humble and generous man. He was not a person who takes revenge. He forgives everybody. We are here to forgive everybody. ఎంత గొప్ప భార్య అండి, నిజంగా ఎంత గొప్ప భార్య. క్రీస్తు ప్రేమను ఎరిగినటువంటి భార్య అండి, క్రీస్తు ప్రేమను ఎరిగినటువంటి భార్య. నా భర్తను చంపినవని క్షమించడానికి నేను ఇక్కడ ఉన్నానంటుందంటే ఎంత గొప్ప మనసు వాళ్ళది. ఆలోచించండి ప్రియులారా, ఎంత గొప్ప మనసు. అలాంటి వ్యక్తిని మీరు చంపాలని ఎలా అనుకున్నారు? ఎలా చంపారు నాకు అర్థం కావట్లేదు. నిజంగా చాలా బాధపడుతున్నారు క్రైస్తవులు, అందరూ బాధపడుతున్నారు, క్రైస్తవ సమాజం అంతా బాధపడుతుంది. ప్రతి డినామినేషన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారండి. తెలియట్లేదు ఆ దుఃఖం. మాట్లాడాలంటే మాటలు రావట్లేదు, బయటికి వెళ్తే ఏం మాట్లాడాలో తెలియట్లేదు తెలుసా. అంత బాధాకరంగా ఉంది ప్రతి ఒక్కరికి. ఏదో తెలియని బాధ అండి. మనశ్శాంతిగా పడుకోలేకపోతున్నారు క్రైస్తవులు అందరూ. దైవజనులు అయినటువంటి వారు సింగిల్గా బయటికి వెళ్ళలేకపోతున్నారండి. ఏంటిది ఇంత దారుణం? ఆలోచించండి. నిజంగా చెప్తున్నాను, ఈరోజు నేను మీడియాను కోరుకుంటున్నాను, అలాగే సీఎం గారిని కోరుకుంటున్నాను, అలాగే పవన్ కళ్యాణ్ గారిని, ప్రతి ఒక్కరిని నేను కోరుకునేది ఏంటంటే ఖచ్చితంగా ఆయన విషయంలో న్యాయం జరగాలండి. న్యాయం జరగకపోతే ఇది ఇంకా 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 ఎన్నో చెడు కార్యాలకు దారితీస్తుంది. నిజంగా నారా లోకేష్ గారు అలాగే చంద్రబాబు గారు రెస్పాండ్ అయ్యారని విన్నాను. చాలా హ్యాపీ అండి, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇంకా రెస్పాండ్ అవ్వాలి, ఇంకా పూర్తి స్థాయిలో దీని మీద విచారణ జరిపి ఖచ్చితంగా న్యాయాన్ని జరిపించాలి. అలా న్యాయాన్ని జరిపించినప్పుడే క్రైస్తవులందరూ హ్యాపీగా ఇంటికి వెళ్ళి పడుకోగలరండి. అప్పటి వరకు కూడా క్రైస్తవులు పోరాటాన్ని ఆపరు, ఖచ్చితంగా ఆపరు. ప్రతి దైవజనుడు ఈరోజు రెస్పాండ్ అయ్యారండి. పెద్ద పెద్ద దైవజనులు విజయప్రసాద్ రెడ్డి గారు, హనీ జాన్సన్ గారు, ఇంకా రకరకాల గొప్ప గొప్ప దైవజనులు, కిరణ్ పాల్ గారు, కేఏ పాల్ గారు, రకరకాల దైవజనులు అందరూ దీని మీద రెస్పాండ్ అయ్యి కూర్చున్నారు. ఇప్పుడు న్యాయం దొరికేంత వరకు కూడా ఎవ్వరు విడిచిపెట్టరు, మేము కూడా విడిచిపెట్టం. ప్రతి క్రైస్తవుడు, పల్లెల దగ్గర నుంచి చెప్తున్నాను కదా, పల్లెల దగ్గర నుంచి పట్టణాల వరకు ప్రతి క్రైస్తవుడు దీని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకునేలా పోరాడతాడు. పోరాటం ఖచ్చితంగా జరుగుతుంది, న్యాయం ఖచ్చితంగా జరగాలి. నాకెందుకు అనిపిస్తుంది న్యాయం జరిగేలా కనిపించట్లేదండి. ప్రవీణ్ అన్నకి న్యాయం చేస్తారని అనిపించట్లేదు అసలు. కానీ ఖచ్చితంగా చేసే వరకు మనం అందరం పోరాడదామండి. పల్లెల దగ్గర నుంచి పట్టణాల వరకు ప్రతి ఒక్కరు పోరాడదాం. ప్రతి క్రైస్తవుడు దీని మీద కూర్చుందాం. ఖచ్చితంగా మన అన్నయ్యకి న్యాయం జరగాలి, ప్రతి క్రైస్తవుడికి న్యాయం జరగాలి. క్రైస్తవులు అందరూ ధైర్యంగా ఈ సొసైటీలో తిరగగలగాలి. దానికి తగినటువంటి చర్యలు ప్రభుత్వం వారు తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా టీం అందరం కూడా మేము కోరుకుంటున్నాము. దయచేసి ఈ విషయాన్ని మాత్రం జ్ఞాపకం ఉంచుకోండి. అలాగే ప్రవీణ్ అన్న యొక్క కుటుంబానికి మేము ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. ఎవరు కూడా దయచేసి బాధపడద్దు. ఎందుకంటే ఖచ్చితంగా మనం కూడా ఏదో ఒక రోజు చనిపోవలసినటువంటి వారమే, కాకపోతే కొద్దిగా ముందు వెనక అంతే. నిజంగా ప్రవీణ్ అన్న లాంటి మరణం పొందడం చాలా గొప్ప విషయం అండి. తెలుసా, అన్న చనిపోయాడు, ప్రతి క్రైస్తవుని ఏకం చేశాడండి, ప్రతి క్రైస్తవుని ఏకం చేశాడు. డినామినేషన్ మధ్య భేదాలను తెంచి ప్రతి క్రైస్తవుని ఈరోజు ఏకం చేశాడండి. అంత గొప్ప మరణం పొందాడు. నిజంగా నేను కూడా నా జీవితంలో కోరుకుంటాను, చనిపోతే అన్నయ్యలాగే చనిపోవాలనిపిస్తుందండి. అంత గొప్పగా బ్రతికాడు, అంత గొప్ప జీవితం బ్రతికాడు, అంత గొప్ప మరణాన్ని పొందాడు. ఒకప్పుడు అపోస్తులు చనిపోయాడంటే వినడమే తప్ప ఇప్పుడు నాకు చూసినట్టుగా అనిపిస్తుంది. అంత గొప్ప మరణాన్ని పొందినటువంటి అన్నయ్యని చూసి మనం అందరం గర్వపడాలి. క్రైస్తవులందరినీ ఏకం చేసినటువంటి అన్నయ్యని చూసి మనం ఎంతగానో ఆనందపడాలి. దయచేసి కుటుంబం అందరూ కూడా బాధ ఉంటుంది,
ఫిజికల్గా మనకు దూరం అయ్యాడనేటువంటి బాధ ఉంటుంది, కానీ పరలోకంలో ఆనందంగా ఉన్నటువంటి ఆ ఆనందాన్ని తలుచుకొని మనం కూడా హ్యాపీ ఫీల్ అవ్వాలి. ఎందుకంటే మరణమే పరలోకానికి ద్వారం కాబట్టి. ప్రతి క్రైస్తవుడు దీన్ని గుర్తుంచుకోండి. ఫిజికల్గా దూరం అయ్యేటటువంటి బాధను పక్కన పెట్టి ఆత్మీయంగా మనం కూడా అన్నయ్యలా బ్రతికి, అన్నయ్యలా కష్టపడి ఎంతోమందిని దేవుని దగ్గరికి చేర్చే విధంగా మనం బ్రతకాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను.